వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియోస్లో మనం ఏపీటెక్ 2024లో జరిగిన మ్యాథ్స్ పేపర్స్లోని మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 13th మార్నింగ్ సెషన్లోని మ్యాథ్స్ 1A పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాం. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయగలరు. మీరు సపోర్ట్ చేయడం ద్వారా మీ కామెంట్ ద్వారా మనం ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్, డివిడెండ్ ఈజ్ 5234, కోషియంట్ ఈజ్ 15 అండ్ రిమైండర్ ఈజ్ 14, దెన్ డివిజర్ ఈజ్. విభాజ్యం 5234, భాగఫలం 15 మరియు శేషం 14 అయిన విభాజకంను కనుగొనండి. ఈ ప్రాబ్లంలో మనకి డివైడెడ్ 5234 అని, కోషియంట్ 15 అని, రిమైండర్ 14 అని ఇచ్చారు. అయితే డివిజర్ అడిగారు. మనకు తెలుసు డివిడెండ్ అంటే కోషియంట్ ఇంటూ డివిజర్ మైనస్ రిమైండర్ అని మనకు తెలుసు. ఇక్కడ డివిడెండ్ అంటే 5234 ఈక్వల్ టు కోషియంట్ అంటే 15 ఇంటూ డివిడెండ్ మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఎక్స్ మైనస్ రిమైండర్ అంటే 14. ఇక్కడ ప్లస్ 14. 5234 ఇక్కడ ప్లస్ 14 సైడ్కి వస్తే మైనస్ 14 ఈక్వల్ టు 15x. ఇంకా 14 తీసేస్తే మనకి 5224 వస్తుంది, ఈక్వల్ టు 20 వస్తుంది, ఈక్వల్ టు 15x. x ఈక్వల్ టు 5220/15. ఇది 5 టేబుల్స్తో క్యాన్సిల్ అవుతుంది. 5 3s 5 1s 5 0 5 4s 5 4s. అది 3 టేబుల్తో ఇది క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 3s 3 4s 12, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 8s 24 అంటే 348. డివిజర్ వచ్చేసి 348. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 348. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 10x minus 25 divided by 2x minus 5 is 10x minus 25 divided by 2x minus 5 యొక్క విలువ. ఈ ప్రాబ్లం మనకి 10x minus 25 divided by 2x minus 5 అని ఇచ్చారు. అయితే ఇక్కడ 10x minus 25లో మనం 5ని కామన్ తీయచ్చు. 5ని కామన్ తీసినప్పుడు 2x minus 5, 5 5 25, 5 into 2x వచ్చేసి 10x by 2x minus 5. ఈ 2x minus 5 ఈ 2x minus 5 క్యాన్సిల్ అంటే మనకి 5 వస్తుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 5. నెక్స్ట్ క్వశ్చన్, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్. 0 యొక్క సంకలన విలోమము. ఈ ప్రాబ్లం మనకి అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 అడిగారు. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 అయితే అడిటివ్ ఇన్వర్స్ అంటే ఆ నెంబర్ని ఇంకో నెంబర్తో అడిషన్ చేసినప్పుడు మనకి 0 రావాలి. 0ని 0తో అడిషన్ చేస్తేనే 0 వస్తుంది. కాబట్టి అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 0. ఆప్షన్ 2, 0. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ వీల్ ఆఫ్ రేడియస్ 14 centimeters must be rotated to go 352 meters is. Take pi value as 22/7. వ్యాసార్థం 14 సెంటీమీటర్లు గాగల వృత్తాకార చక్రాన్ని 352 మీటర్లు దూరం ప్రయాణింపజేయుటకు తిప్పవలసిన చుట్ల సంఖ్య. పై విలువ 22/7గా తీసుకొనుము. ఈ ప్రాబ్లం మనకి ఒక వీల్ యొక్క రేడియస్ 14 centimeters అని ఇచ్చారు. అయితే ఆ వీల్ 352 meters ట్రావెల్ అవ్వాలంటే ఎన్ని రౌండ్స్ అది కంప్లీట్ చేయాలి అని అడిగారు. అయితే మనం పెరిమీటర్ ఆఫ్ ద వీల్ కనుక్కుందాం. వీల్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది. సర్కిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా మనకు తెలుసు 2πr.
అంటే 2 into 5 అంటే మనకు తెలుసు 22/7 ఇంటూ r అంటే 14. 7 1 7 2 2 into 22 44 44 into 2 అంటే 88 సెంటీమీటర్స్. అయితే అది 352 మీటర్స్ ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్నారు. 352 మీటర్స్ అంటే 352 into 100 సెంటీమీటర్స్. ఒక మీటర్కి 100 సెంటీమీటర్స్ అంటే 35,200 మీటర్స్. 35,200ని 88తో డివైడ్ చేసినప్పుడు మనకి ఎన్ని రౌండ్స్ పడుతుందో మనకు తెలుస్తుంది. 35,200/88. 2 టేబుల్స్తో క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ 44 2 1 2 7 1 6 0 0. మళ్ళీ ఇది 2 టేబుల్స్తో క్యాన్సిల్ పోతుంది. 2 22 2 8 2 8,800. ఇది మళ్ళీ 2 టేబుల్స్తో క్యాన్సిల్ పోతుంది. 2 11 2 44 100. 11 1 11 400. అంటే 400 రౌండ్స్ పడుతుంది. ఆ వీల్ 352 మీటర్స్ని ట్రావెల్ అంటే 35 రౌండ్స్ అది కంప్లీట్ చేయాలి. 400 రౌండ్స్. So, ఈ question correct answer is option 2, 400 rounds. Next question. An electrical scooter bought at 42,000 rupees. Its value depreciated at the rate of 8% per annum. The value of scooter after 1 year is. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ 42,000కు కొన్నారు. దీని విలువ సంవత్సరానికి 8% చొప్పున తరుగుదల రేటు కలదు. సంవత్సరం తర్వాత స్కూటర్ యొక్క విలువ రూపాయలలో తెలుపుము. ప్రాబ్లం అనేది ఒక స్కూటర్ యొక్క కాస్ట్ 42,000 అన్నారు. అయితే ప్రతి ఇయర్కి అది 8% డిప్రిషియేట్ అవుతుంది అన్నారు. అయితే 1 ఇయర్ తర్వాత దాని కాస్ట్ అడిగారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం A = P × 1. ఇక్కడ డిప్రిషియేట్ అంటే తగ్గుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ రాస్తున్నాం. -r/100 4 power n. ఇక్కడ ఏంటంటే 1 ఇయర్. P అంటే 42,000 into 1 - r అంటే 8/100 4 power 1. 42,000 into దీన్ని LCM చేసినప్పుడు 100 100 - 8 అంటే 92. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్. 420 into 92 అంటే 2 2 4 2 4 8 9 2 18 9 4 36 37 అంటే 0 4 6 8 3 అంటే 38,640 రూపీస్ 1 ఇయర్ తర్వాత ఆ స్కూటర్ ప్రైస్. So, ఈ question correct answer is option 4, 38,640. Next question. The mode of 2, -3, -1, -4, 4, 3, 2, 1 is 2 - 3 - 1 - 4 4 3 2 1 0 దత్తాంశం యొక్క బాహుళము. ఈ ప్రాబ్లంలో మనకి 2 -3 -1 -4 4 3 2 1 0 వీటికి మోడ్ అడిగారు. ఫస్ట్ దీన్ని మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకున్నాం. అసెండింగ్ ఆర్డర్లో. ఇక్కడ -4 అనేది స్మాల్ వాల్యూ. -4 -3 -1 0 1 2 3 ఇక్కడ ఇంకో 2 ఉంది. 2 3 4. ఇక్కడ మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ, ఎక్కువ సార్లు వచ్చింది. ఇక్కడ ఎక్కువ సార్లు వచ్చింది 2 అంటే మోడ్ వచ్చేసి 2. So, ఈ question correct answer is option 3, 2. Next question. The coefficient of x² in the expression -5x² y is -5x² y సమాసంలో x² యొక్క గుణకము. ఈ ప్రాబ్లంలో మనకి -5x² y లో x² యొక్క
స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అడిగారు. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈ కోఎఫిషియంట్ -5y అవుతుంది. So equation correct answer is option 4 -5y. Next question, if two 30 degrees, 60 degrees, 90 degrees set squares are placed along the hypotenuse in such a way that their hypotenuses completely coincide each other, then the polygon formed is 30 డిగ్రీలు 60 డిగ్రీలు 90 డిగ్రీలు కోణాల కొలతలు గల రెండు మూల మట్టాలను వాటి కర్ణాల వెంబడి కర్ణాలు ఏకీభవించే విధంగా తాకునట్లు అమర్చితే ఏర్పడే బహుభుజి ఆకారం. ఈ ప్రాబ్లం మనకి 2 సెట్ స్క్వేర్స్ ప్రతి ఒకదానికి 30, 60, 90 యాంగిల్స్ ఉంటాయి అన్నారు. అయితే అవి వాటి హైపోటెనస్ మీదుగా పెట్టినప్పుడు వచ్చే పాలిగాన్ ఏంటి అన్నారు. ఫస్ట్ 30, 60, 90 ఇప్పుడు డ్రా చేసుకున్నప్పుడు మనం ఇది 90 డిగ్రీస్, ఇది 30 డిగ్రీ, ఇది 60 డిగ్రీస్ అయినప్పుడు హైపోటెనస్ మీదుగా పెట్టారు అన్నారు. అంటే ఇంకోటి కూడా ఇది 90 డిగ్రీ, ఇది 30 డిగ్రీ, ఇది 60 డిగ్రీస్ అవుతుంది. అయితే ప్రతి సైడ్ కి ప్రతి యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది. 90 డిగ్రీస్ ప్రతి యాంగిల్ అవుతుంది కాబట్టి అదొక రెక్టాంగిల్. So the question correct answer is option 4 rectangle. Option 4 దీర్ఘ చతురస్రం. Next question, the mean of 1 square, 2 square, 3 square and 4 square is 1 square, 2 square, 3 square, 4 square యొక్క సగటు. ఈ ప్రాబ్లం మనకి 1 square, 2 square, 3 square ఇంకా 4 square యొక్క మీన్ అడిగారు. అయితే 1 square అంటే 1, 2 square అంటే 4, 3 square అంటే 9, 4 square అంటే 16. మీన్ అంటే మనకు తెలుసు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1 + 4 + 9, 1 + 4 + 9 + 16 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవి 4 ఉన్నాయి. దట్ ఈక్వల్ 4 + 1 అంటే 5, 5 + 9 అంటే 14, 14 + 16 అంటే 30, 30/4. 2 15s 2 2s అంటే 15/2. 15/2 మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చుకున్నప్పుడు 7/1/2 వస్తుంది. So the question correct answer is option 2 7/1/2. Next question, in the following identities which is true? క్రింది సర్వ సమీకరణాల్లో సత్యం అయినది. ఈ ప్రాబ్లం మనకి ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని అడిగారు. a - b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ -2ab ప్లస్ b స్క్వేర్. అయితే ఇక్కడ a స్క్వేర్ - b స్క్వేర్ అని ఇచ్చారు, ఇది రాంగ్. ఇంకా a + b హోల్ స్క్వేర్ నెక్స్ట్ ది a + b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అయితే ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అన్నారు కాబట్టి ఇది కూడా రాంగ్. ఇక్కడ a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ b స్క్వేర్ అన్నారు, ఇది రాంగ్. ఇక్కడ -2ab ప్లస్ b స్క్వేర్ ఉండాలి. ఇంకా a + b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అన్నారు, ఇది కరెక్ట్. సో 4th ఆప్షన్ కరెక్ట్. So the question correct answer is option 4 a + b whole square equal to a square plus 2ab plus b square. Next question, two adjacent edges of a notebook are the example of. నోటు పుస్తకపు ఆసన్న అంచుల క్రింది వాటిలో దేనికి ఉదాహరణ? ఈ ప్రాబ్లం మనకి ఒక బుక్ యొక్క అడ్జసెంట్ సైడ్స్ ఎలా ఉంటాయి అని అడిగారు. అయితే ఇవి బుక్ యొక్క అడ్జసెంట్ సైడ్స్. ఈ మధ్యలో చేసే యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్. అవి ఇంకా ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇవి పర్పెండిక్యులర్ ఇంకా ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఓన్లీ బి అండ్ సి. బి మరియు సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ 256 యాజ్ పవర్స్ ఆఫ్ 2. 256ని 2 యొక్క
ఘాతంగా వ్యక్తపరిస్తే. ఈ ప్రాబ్లంలో మనకి 256ని 2 యొక్క పవర్స్‌గా రాయమన్నారు. ఫస్ట్ 256ని ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు ఈ 2 టేబుల్‌తో పోతుంది. 2 1 2 2 1 ఉంటుంది 8. అగైన్ 2తో 2 6 12 2 4 8. మళ్ళీ 2తో 2 3 6 2 2 4. మళ్ళీ 2తో 2 1 2 6 2 8 16 ఇంకా 2 2 4 అంటే 256 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1 2 3 4 5 6 7 8 అంటే 2 పవర్ 8. So ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 power 8. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్ 2? క్రింది వానలో భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2గా కలది ఏది? ఈ ప్రాబ్లంలో మనకి స్క్వేర్, ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్లో దేనికి రొటేషనల్ సిమెట్రీ 2 ఉంటుంది అన్నారు. ఇది స్క్వేర్ అయినప్పుడు రొటేషన్ మిడ్ పాయింట్తో ఎన్ని లైన్స్ డ్రా చేయగలం? డయాగ్నల్స్ 2 ఇంకా స్ట్రైట్ గా చేసినప్పుడు స్క్వేర్ కి 4 వస్తాయి. ట్రయాంగిల్ కి ఒకవేళ ఇది ఈక్విలేటర్ ట్రయాంగిల్ అయినప్పుడు మనకి 3 వస్తాయి. ఒకవేళ అది ఈక్విలేటర్ ట్రయాంగిల్ కానప్పుడు మనకి 0 వస్తాయి. అంటే 0 ఆఫ్ 3. నెక్స్ట్ సర్కిల్ కి ఇన్ఫినైట్లీ మెనీ అంటే డయామీటర్స్ ఇన్ఫినైట్ గా ఉంటాయి కాబట్టి ఇన్ఫినైట్లీ మెనీ. ఇంకా రెక్టాంగిల్ కి 2 ఉంటాయి కాబట్టి ఆన్సర్ రెక్టాంగిల్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 rectangle. నెక్స్ట్ క్వశ్చన్, an article was sold for 1260 rupees with a profit of 5%. Then the cost price is. ఒక వస్తువు 5% లాభంతో 1260 రూపాయలకు అమ్మబడింది. అయితే కొన్న వెల. ఈ ప్రాబ్లం మనకి సెల్లింగ్ ప్రైస్ 1260 అని ఇచ్చారు. ఇంకా ప్రాఫిట్ పర్సెంటేజ్ 5% అని ఇచ్చారు. అయితే కాస్ట్ ప్రైస్ అడిగారు. కాస్ట్ ప్రైస్ అంటే మనకి సిపి ఈక్వల్ టు ఎస్పి ఈక్వల్ టు సిపి ఇంటూ 1 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ బై 100. ఇక్కడ ఎస్పి అంటే 1260 ఈక్వల్ టు సిపి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ 1 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే 5 బై 100. 1260 ఈక్వల్ టు సిపి ఇంటూ ఎల్సిఎం తీసుకున్నప్పుడు 100 అంటే ఇక్కడ 100 ప్లస్ 5 అంటే 105. ఇక్కడ ఇది దీన్ని సైడ్ నేర్చుకున్నప్పుడు మనకి 100 బై 105 అవుతుంది. అంటే 1260 ఇంటూ 100 బై 105 ఈక్వల్ టు సిపి 1260. ఈ రెండు 5 టేబుల్తో క్యాన్సిల్ పోతాయి. 5 20 5 21. ఇది ఇప్పుడు 3 టేబుల్తో క్యాన్సిల్ పోతుంది. 3 7 3 4 3 2 0 7 1 7 60 అంటే సిపి ఈక్వల్ టు 60 ఇంటూ 20 అంటే 1200. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 1200 rupees. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ రెడ్యూసింగ్ ఏ నెంబర్ బై 30% ద రిజల్టెంట్ నెంబర్ ఈజ్ 63. దెన్ ద ఒరిజినల్ నెంబర్ ఈజ్. ఒక సంఖ్యను 30% తగ్గించిన తర్వాత ఫలితము 63 అయితే అసలు సంఖ్య. ఈ ప్రాబ్లంలో ఒక నెంబర్ని 30% రెడ్యూస్ చేశాక 63 వచ్చింది అన్నారు. అయితే ఒరిజినల్ నెంబర్ అడిగారు. లాస్ట్ ప్రాబ్లంలోనే రిజల్టెంట్ నెంబర్ ఈక్వల్ టు ఒరిజినల్ నెంబర్ ఇంటూ 1 ప్లస్ పర్సెంటేజ్ డిక్రీజింగ్ బై 100. రిజల్టెంట్ 63 ఈక్వల్ టు ఒరిజినల్ నెంబర్ మనకు తెలియదు ఎక్స్ అనుకున్నాం 1. ఇక్కడ వాళ్ళు రెడ్యూస్ చేశారు కాబట్టి ఇక్కడ మనం మైనస్ తీసుకుందాం. -30/100. ఇక్కడ 0 0 క్యాన్సిల్.
63 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఇది ఎల్సిఎం తీసుకున్నప్పుడు 10-3 7/10. దీన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ పంపించుకున్నప్పుడు 10/7 అవుతుంది. 63 ఇంటూ 10/7 ఈక్వల్ టు ఎక్స్. 7 1 7 7 9 అంటే ఎక్స్ వచ్చేసి 90. ఒరిజినల్ నెంబర్ 90, దాంట్లో 30% తీసేసినప్పుడు మనకి 63 వచ్చింది. So ఈ question correct answer is option 4 90. Next question. Vidigna wants to paint her bedroom wall with dimensions 10 feet into 10 feet. To do so, the kind of measurement and the value of measurement she has to taken into consideration is. విధిజ్ఞ 10 అడుగులు ఇంటూ 10 అడుగులు కొలతలుగా గల తన పడక గదికి గోడకు రంగు వేయదలిచింది. అందుకొరకు ఆమె పరిగణలోనికి తీసుకోవలసిన కొలత రకము మరియు కొలత విలువ. ఈ ప్రాబ్లంలో విధిజ్ఞ అనే ఆమె తన బెడ్రూమ్ గోడకి పెయింట్ వేయాలనుకుంది. అయితే దాని వాల్ యొక్క డైమెన్షన్స్ 10 feet ఇంటూ 10 feet. అయితే పెయింట్ వేసేది మొత్తం వాల్కి వేస్తాం, అంటే మనం ఏరియా కనుక్కోవాలి. అంటే డైమెన్షన్ అంటే ఎల్ ఇంటూ బి, 10 feet ఇంటూ 10 feet అంటే 100 square feet. ఆమె పెయింట్ 100 square feet ఏరియా ఉండేటట్టు తీసుకోవాలి. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఏరియా 100 square feet. వైశాల్యం 100 చదరపు అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్. The least number when divided by 12, 16, 24 and 36 leave a remainder 5 in each case is. 12, 16, 26, 24 మరియు 36లచే భాగించినప్పుడు ప్రతిసారి శేషం 5ని ఇచ్చే కనిష్ట సంఖ్య. ఈ ప్రాబ్లంలో మనకి ఏ నెంబర్తో అయినా 12, 24, 16, 36తో ఆ నెంబర్ని డివైడ్ చేసినప్పుడు ప్రతి దగ్గర 5 అనేది రిమైండర్గా వస్తుంది అని అడిగారు. ఈ 5ని మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి 5 యాడ్ చేసినప్పుడు మనకి కావాల్సింది వస్తుంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 12, 24, 16, 36 ఇవన్నీ కూడా 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. 2 8 2 12, 2 6 2 12 2 8 2 18. ఇంకా నెక్స్ట్ మళ్ళీ 2తో 2 3 2 4 2 6 2 4 2 9. ఇది 2 వచ్చేసి 2 టేబుల్తో క్యాన్సిల్ డివైడ్ అవుతాయి. 2 3 టేబుల్తో క్యాన్సిల్ డివైడ్ అవుతాయి. ఫస్ట్ 3 టేబుల్తో డివైడ్ చేసుకుందాం. 3 1 3 2 4తో డివైడ్ కాదు కాబట్టి 4 అలానే వేసుకుందాం. 3 3. నెక్స్ట్ 2 1 2 2 2 4 3తో క్యాన్సిల్ పోదు కాబట్టి 3 అలానే రీడ్ చేసుకుందాం. ఎల్సిఎం ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. 2 ఇంటూ 2 అంటే 4, 4 ఇంటూ 3 అంటే 12, 12 ఇంటూ 2 అంటే 24, 24 ఇంటూ 2 అంటే 48, 48 ఇంటూ 3 అంటే 144 వస్తుంది. అయితే వాళ్ళు 5 రిమైండర్గా రావాలి అన్నారు. అంటే 144 ప్లస్ 5 ఈక్వల్ టు 149. 149తో డివైడ్ చేసినప్పుడు ఈ 4 నెంబర్స్ కూడా రిమైండర్ 5 వస్తుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 149. నెక్స్ట్ క్వశ్చన్. Angles in a quadrilateral are in ratio 1:2:3:4. The difference between the largest and the smallest angle measurements in a quadrilateral is. ఒక చతుర్భుజంలో కోణాల నిష్పత్తి 1:2:3:4 అయితే ఆ చతుర్భుజంలో అతిపెద్ద అతి చిన్న కోణాల మధ్య భేదము. ఈ ప్రాబ్లంలో మనకి ఒక క్వాడ్రిలేటరల్లో యాంగిల్స్ 1:2:3:4 రేషియోలో ఉన్నాయి అన్నారు. అయితే లార్జెస్ట్ ఇంకా స్మాలెస్ట్ యాంగిల్స్ డిఫరెన్స్ అడిగారు. అయితే ఆ యాంగిల్స్ 1x 2x 3x 4x అనుకున్నప్పుడు వాటి సమ్ అనేది 360 వస్తుంది. ఎందుకంటే క్వాడ్రిలేటరల్లో అన్ని ఈ యాంగిల్స్ యొక్క సమ్ 360 degrees.
అంటే x ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 4x ఈక్వల్ టు 360 డిగ్రీస్. x ప్లస్ 2x 3x, 3x ప్లస్ 3x అంటే 6x, 6x ప్లస్ 4x అంటే 10x, 10x ఈక్వల్ టు 360 డిగ్రీస్. x ఈక్వల్ ఇక్కడ 10 మల్టిప్లై చేస్తే ఈ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. 360 డిగ్రీస్ బై 10 అంటే x ఈక్వల్ టు 36. అయితే ఆ యాంగిల్స్ వచ్చేసి 36, 2 ఇంటూ 36 అంటే 72, 36 ఇంటూ 3 అంటే 36 3 18, 108, ఇంకా 36 4 అంటే 144. అయితే వాళ్ళు మనల్ని అడిగింది లార్జెస్ట్ యాంగిల్ ఇంకా స్మాలెస్ట్ యాంగిల్ యొక్క డిఫరెన్స్. 144 మైనస్ 36 వచ్చేసి మనకి 108 అవుతుంది. So, ఈ question correct answer is option 1, 108. Next question. Usual form of 100 into 7 plus 10 into 3 plus 2. 100 into 7 plus 10 into 3 plus 2 యొక్క సామాన్య రూపము. ఈ ప్రాబ్లం మనకి 100 into 7 plus 10 into 3 plus 2 యొక్క యూజువల్ ఫామ్ అడిగారు. 100 into 7 అంటే 700 plus 10 into 3 అంటే 30 plus 2 అంటే 732. So, ఈ question correct answer is option 3, 732. Next question. The total surface area of cuboid of dimensions 8 cm into 4 cm into 2 cm is 8 సెంటీమీటర్లు ఇంటూ 4 సెంటీమీటర్లు ఇంటూ 2 సెంటీమీటర్లు కొలతలుగా గల ఒక దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం. ఈ ప్రాబ్లంలో క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్ 8 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ ఇంకా 2 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగారు. అయితే అప్పుడు లెంత్ 8 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 4 సెంటీమీటర్స్, హైట్ 2 సెంటీమీటర్స్ అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ అంటే మనకు తెలుసు 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. 2 ఇంటూ LB అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, 8 ఇంటూ 4 ప్లస్ BH అంటే 4 ఇంటూ 2 ప్లస్ HL అంటే 2 ఇంటూ 8 అంటే 2 ఇంటూ 8 4 32 ప్లస్ 4 2 8 ప్లస్ 2 8 16 అంటే 2 ఇంటూ 32 ప్లస్ 8 అంటే 40, 40 ప్లస్ 16 అంటే 56. 2 ఇంటూ 56 అంటే 112 సెంటీమీటర్ స్క్వేర్. సో టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ వచ్చేసి 112 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఆప్షన్ 4 112 సెంటీమీటర్ స్క్వేర్, 112 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డై ఈస్ థ్రోన్ వన్స్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఈజ్. ఒక పాచికను దొర్లించిన పరిపూర్ణ ఘన సంఖ్య రావడానికి గల సంభావ్యత. ఈ ప్రాబ్లంకి ఒక డైని త్రో చేసినప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ అడిగారు. అయితే టోటల్ అవుట్కమ్స్ వచ్చేసి 1 2 3 4 5 ఇంకా 6. అయితే ఇందులో పర్ఫెక్ట్ క్యూబ్ వచ్చేసి 1. అంటే ఇక్కడ n ఆఫ్ e అంటే 1, n ఆఫ్ s టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే 6 అవుట్కమ్స్. అయితే ప్రాబిలిటీ ఆఫ్ an ఈవెంట్ p ఆఫ్ e ఈక్వల్ టు n ఆఫ్ e బై n ఆఫ్ s. అంటే n ఆఫ్ e అంటే 1, n ఆఫ్ s అంటే 6. అంటే ప్రాబిలిటీ 1/6. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 1/6. నెక్స్ట్ క్వశ్చన్. X and y are in inverse proportion and x equal to 15, y equal to 75. Then the value of x when y equal to 9. x మరియు yలు విలోమానుపాతంలో ఉన్నాయి. x ఈక్వల్ టు 15 ఇంకా y ఈక్వల్ టు 75 అయిన y ఈక్వల్ టు 9 అయినప్పుడు x విలువ. ఈ ప్రాబ్లంలో xy ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయన్నారు. x వాల్యూ 15 అయినప్పుడు y వాల్యూ 75. అయితే y వాల్యూ 9 అయినప్పుడు x వాల్యూ అడిగారు. ఈ ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉన్నాయంటే x1
y1 ఈక్వల్ టు x2 y2. ఇక్కడ x1 అంటే 50 ఇంటూ y1 అంటే 75 ఈక్వల్ టు x2 అంటే మనం 500 చేయాలి, x అనుకుందాం. y2 అంటే 9 ఇంటూ 9. ఇక్కడ 9 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. 15 ఇంటూ 75/9 ఈక్వల్ టు x. 3 తో క్యాన్సిల్ చేసినప్పుడు 3 3s 3 5s 3 1s 3 25s అంటే x ఈక్వల్ టు 5 ఇంటూ 25. 5 ఇంటూ 25 అంటే మనకు తెలుసు 125. So ఈ question correct answer is option 4 125. Next question 12a plus 6ab equal to a09. Then the value of a is 12 a plus 6ab equal to a09 అయిన a యొక్క విలువ. ఈ ప్రాబ్లం మనకి 12a ప్లస్ 6ab వచ్చేసి a09 అన్నారు. అయితే మనం ఏ వాల్యూ అడిగారు. ఇక్కడ a ప్లస్ b ఈక్వల్ టు 9 9. a ప్లస్ b ఈక్వల్ టు 9. ఇంకా 2 ప్లస్ a వచ్చేసి అంటే 10 రావాలి. 2 ప్లస్ a ఈక్వల్ టు 10. అప్పుడు a ఈక్వల్ టు 10 మైనస్ 2 అంటే 8. a వాల్యూ 8. ఇంకా b వాల్యూ వచ్చేసి అంటే 8 ప్లస్ b ఈక్వల్ టు 9. b ఈక్వల్ టు 9 మైనస్ 8 అంటే 1. అంటే వాళ్ళు అడిగింది మనం ఏ వాల్యూ మాత్రమే, ఏ వాల్యూ 9 8. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 8. నెక్స్ట్ క్వశ్చన్ 5 plus 5 into 5 minus 5 divided by 5 into 5 divided by 5 equal. ఈ ప్రాబ్లం మనకి 5 plus 5 into 5 minus 5 divided by 5 into 5 divided by 5 అని ఇచ్చారు. అయితే బార్డ్మాస్ రూల్ ప్రకారం మనం బ్రాకెట్స్ ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ మనం సింపుల్ బ్రాకెట్ ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం డివిజన్ చేద్దాం. 5 plus 5 into 5 minus 5 divided by 5 అంటే minus 1 into 5 divided by 5. ఇక్కడ బ్రాకెట్. ఇక్కడ నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 into 5 అంటే 25. 5 plus 25 minus 1 into 5 divided by 5. ఇక్కడ మనం అడిషన్ చేయాలి. 25 plus 5 అంటే 30 minus 1 into 5 divided by 5. ఇక్కడ 30 minus 1 అంటే 29 into 5. ఇంకా నెక్స్ట్ డివైడెడ్ బై 5. ఈ 5 క్యాన్సల్ అంటే 29 వస్తుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 29. Thank you. Your Twin Study Circle.